మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. నేను ఈరోజు చెప్పబోయేది జ్యోతిష్య శాస్త్రపరంగా హోరా శాస్త్రం ఉంది. హోర అంటే మనకి 9 నవగ్రహాలు, అందులో 7 నవగ్రహాలు మాత్రం ప్రతిరోజు రోజుకి 24 గంటలలో ఒక గంటకి ఒక గ్రహం చొప్పున ఆ గ్రహం యొక్క హోర నడుస్తూ ఉంటుంది. అలాగా మరి మిగతా 2 నవగ్రహాలు మరి ఏంటవి? రాహుకేతువులు. రాహుకేతువులకి రాశి అంటూ లేదు. రాహుకేతువులు ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశాధిపతి గుణాలని అనుసరించి నడుస్తూ ఉంటారు. కానీ రాహుకాలం కేతుకాలం అని నిర్ణయింపబడింది జ్యోతిష శాస్త్రంగా. ప్రతిరోజు 7 రోజులలో ఈ రాహుకాలం కేతుకాలం ఉంది. అలాగా మిగతా 7 నవగ్రహాలకి రోజు ఒక గంట చొప్పున ఒక హోర నడుస్తూ ఉంటుంది. మరి నేను శుక్రహోర వరకు చేసి పెట్టి ఉన్నాను. శనిహోర చేయలేదు అడుగుతూ ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ శనిహోర ఏ విషయాలకి మంచిది? మరి ఈ శనిహోర మంచి విషయాలకి, మంచి పనులు చేయడానికి పనికిరాదు. శనిహోర కేవలం శనేశ్వరుడు భగవాన్ని పూజించుకోవడానికి మాత్రం చాలా మంచిది. ఎవరికైతే శని మహర్దశ, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నవారు ఈ శనిహోరలో శనీశ్వరుని పూజించి ఆ శనిహోర ఉన్న సమయంలో పూజిస్తే మంచి సత్ఫలితాలు అందుకుంటారు. మరి ప్రతిరోజు ఇప్పుడు ఆదివారం అనుకోండి, ఆ రోజు ప్రొద్దున్నే రవిహోరతో మొదలవుతుంది. అలాగా శనివారం రోజు శనిహోరతో మొదలవుతుంది. ఒక గంట అంటే ప్రొద్దున్నే 6 నుండి 7 గంటల వరకు శనిహోర నడుస్తుంది. మరి ఈ శనిహోర సమయంలో నవగ్రహాలు శివాలయంకి వెళ్ళి నవగ్రహాలలో ఉన్న శనీశ్వరుడిని పూజించి అర్చించడానికి చాలా మంచిది. అలా చేసినట్లయితే శనీశ్వరుడు అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. మరి శని భగవానుడు దేనికి కారణం? మన కర్మకి కారణం. మరి మన కర్మ మన చేతిలోనే ఉంది కాబట్టి మనము ఈ శనిహోర సమయంలో శనీశ్వరుని పూజించుకుంటే శని బాధలన్నీ తగ్గుతాయి. అలాగే ఈ శనిహోర సమయంలో శని కవచం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఈ శనిహోర వస్తూ ఉంటుంది. శనివారం రోజు ప్రొద్దున 6 నుంచి 7, మధ్యాహ్నం 1 గంట నుండి 2 శనిహోర ఉంటుంది. మరి ఈ సమయాల్లో మీరు ఎక్కువగా నడిచిన, శ్రమ ఎక్కువగా చేసిన చాలా మంచిది. మన అవయవాలలో కాళ్ళకి కారకుడు. మరి ఎక్కువగా నడిస్తే మనల్ని మనం శ్రమ పెట్టుకుంటే శనేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అందుకే శనివారం రోజున అందరూ ఎక్కువగా ఉపవాసం ఉంటారు. అలాగే తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. మరి శనేశ్వరుడు కృష్ణ భక్తుడు. మరి అలాంటప్పుడు విష్ణు సహస్రనామం చదివిన, వెంకటేశ్వర స్వామి పూజ చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శనేశ్వర అనుగ్రహం కూడా మనకి ఉంటుంది. మీ దగ్గర పంచాంగం ఉంటే పంచాంగంలో మొదటి 2-3 పేజీల్లోనే హోరాకాలం అని రాసి పెట్టి ఉంటారు. అందులో ప్రతిరోజు ఏ హోర ఎప్పుడు వస్తుందో చూసుకోవచ్చు. శనివారం రోజు ప్రొద్దున్న 6 నుండి 7 గంటలకి ఈ శనిహోర వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు జ్యోతిష శాస్త్రపరంగా అందిస్తూ ఉంటాను. మీనాక్షి దేవ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.